మన దేశంలో ఎక్కడ చూసినా చైనా సరుకే. ఫోన్ మొదలు ఫ్యాషన్ వరకు చైనా మాల్కు ఉండే గిరాకీయే వేరు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారీలోనూ చైనీస్ కంపెనీలు టాప్లో ఉన్నాయి. ఇదే ఇప్పుడు భారత్ కుంపముంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రోడక్ట్లకు మంచి పేరుంది. భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా దీన్ని నమ్మింది. చైనా కంపెనీలతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. BSNL తమ లైన్లను మరింత విస్తరించేందుకు 2012లో ZTE అనే కంపెనీ నుంచి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకుంది. ఈ టెండర్లో హువావే అనే సంస్థ కూడా బిడ్ వేసింది. అయితే ZTE సంస్థ అందించేంత తక్కువ ధరకు ఎక్విప్మెంట్ను అందించలేక హువావే చేతులెత్తేసింది. కోటికి పైగా కనెక్షన్లున్న నెట్వర్క్ టెండర్లు ZTE సంస్థకు దక్కాయి. 2 ఏళ్ల తర్వాత అసలు విషయం బయటపడింది. టెలికాం రంగంలో తిరుగులేని హువావే తన క్రిమినల్ బ్రెయిన్తో ఇన్ఫర్మేషన్ దోపిడీ చేసింది. నెట్వర్క్లోని లొసుగులను వాడుకుని టెలికాం లైన్లను ట్రాప్ చేసింది. BSNL లైన్లను హువావే హ్యాక్ చేసిందన్న సంగతి ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా చేస్తోంది. ఈ హ్యాకింగ్ ఎక్కడో జరగలేదు. మన రాష్ట్ర కోస్తా తీరంలోనే కొన్ని నెలల కింద వెలుగులోకి వచ్చింది. ఓ సెల్ టవర్ను హువావే కంపెనీ ప్రభావితం చేసిందని కేంద్రానికి సమాచారం అందింది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అంతర్గత మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. BSNL లైన్ల హ్యాకింగ్పై లోక్సభలో IT సమాచార శాఖ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఓ స్టేట్మెంట్ చేశారు. చైనా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఎక్విప్మెంట్లో సెక్యూరిటీ ఎంత మేరకు ఉందో పరీక్షించాలని అప్పట్లోనే ఓ పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇండియా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్లో అత్యధిక వాటా ఉన్న చైనా ఉత్పత్తులు నాణ్యతను పాటించడం లేదని హెచ్చరించింది. అమెరికా తరహాలో ఆడిటింగ్ టెలికాం ఎక్విప్మెంట్ మోడల్ను వాడితే సెక్యూరిటీ బాగుంటుందని సజెస్ట్ చేసింది. ఇదే సమయంలో అమెరికా కూడా చైనా టెలికాం నెట్వర్క్లను దూరం పెట్టింది. ఇతర దేశాల కంపెనీలతో ఒప్పందాలకే మొగ్గు చూపింది. ఈ హెచ్చరికలను కేంద్రం లైట్ తీసుకుంది. ఇప్పుడు BSNL నెట్వర్క్ హ్యాకింగ్ అయిందన్న సంగతి తెలుసుకుని జాగ్రత్త పడుతోంది. అయితే ఈ ఆరోపణలను సదరు 2 కంపెనీలు తిప్పికొడుతున్నాయి. కేంద్రం తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయంటోంది కాబట్టి హువావేకు విచారణ తప్పేలా లేదు.